హాయ్! హలో అండి. హేమాస్ హోమ్ ఫుడ్స్‌లో ఈరోజు పెసరపప్పు తాలింపు ఎలా చేయాలో చూద్దాం. ఈ పెసరపప్పు తాలింపు నేను చెప్పినట్టుగా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా పెసరపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. తర్వాత దీనిలో పచ్చిమిర్చి, అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేసి ఈ పప్పుని ఉడకనివ్వండి. పప్పంతా ఉడికిన తర్వాత దీనిలో మీ రుచికి సరిపడనంతగా సాల్ట్ వేసుకొని పప్పుని బాగా మెదుపుకొని ఒక పక్కనుంచండి. దీన్ని తాలింపు కోసం పక్కన స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయి, అలాగే పోపుకి కావాల్సిన తాలింపు దినుసులు వేసుకోండి. కరివేపాకు కూడా వేయండి. ఇది వేగిన తర్వాత దీనిలో ఒక చిటికెడు ఇంగువ కూడా వేయండి. వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా స్లైసెస్‌లా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వండి. ఈ పోపంతా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా పక్కన పెట్టిన పెసరపప్పుని ఈ పోపులో వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, పెసరపప్పు తాలింపు రెడీ అయింది. ఈ పప్పు చల్లారిన తర్వాత దీనిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. ఈ పప్పులో ఈ నిమ్మకాయ రసం పిండటం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరెప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పప్పు చల్లారాకే నిమ్మకాయ రసం పిండుకోండి. అంతేనండి, పెసరపప్పు తాలింపు రెడీ అయిపోయింది. మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.